హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజైతే 5th డే అండి. నా డీటాక్ డ్రింక్ కోసం అయితే నేను నైట్ ధనియాలని 2 స్పూన్ ధనియాలని వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాగా బాయిల్ చేసుకొని అయితే డీటాక్స్ డ్రింక్గా తీసుకుంటున్నానండి. ఈ ధనియా వాటర్ కూడా మనకి చాలా మంచిది. ముఖ్యంగా అయితే థైరాయిడ్ పేషెంట్స్కి ధనియా వాటర్ అయితే బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా వెయిట్ లాస్ ఛాలెంజ్లో కూడా ధనియా వాటర్ అయితే మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. చూడండి, ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకు గాను 2 కప్స్ పెసరపప్పు ఉంటుంది కదండి, నేను నైటే వాటర్లో సోక్ చేశానండి. దాంట్లోకి వచ్చేసి ఒక టూ స్పూన్స్ వచ్చేసి రైస్ యాడ్ చేశాను. ఒక టూ స్పూన్స్ ఉద్దిబేడలు కూడా యాడ్ చేశానండి. రాళ్ళుప్పు, 2 స్పూన్స్ జీరా, అల్లం ముక్క, 4 అయితే నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేసి నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీలో అయితే మనం వాటరు యాడ్ చేసేసుకొని పెట్టుకోవాలండి. పిండి రెడీ అయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసి పెట్టాలండి. చూడండి, నేను రెడీ చేసి పెట్టుకున్న పెసరట్టు పిండి వేసి నేనైతే దోశ వేస్తున్నాను. ఇది వచ్చి ప్రోటీన్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది వెయిట్ లాస్లో వచ్చేసి మనకు చాలా యూజ్ అవుతుంది అండి. దోశ ఒక సైడ్ అయితే కాలింది, ఇప్పుడు మనము మరొక వైపు కూడా కాల్చుకోవాలి. బోత్ సైడ్స్ అయితే పెసరట్టు బాగా కాలిందండి. చూడండి, నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. 2 పెసరట్టు, అల్లం చట్నీ, 5 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, కుకుంబర్ అయితే తీసుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. ఇదైతే నా లంచ్ ప్లేట్ అండి. 1 కప్ రైస్, కుకుంబరు, క్యారెట్, తంబకాయ ఉంటుంది కదండి, తంబకాయ పల్య, కర్డ్, సిర్రాక్ పప్పు అయితే చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే టైం అయితే 4:30 అవుతుందండి. ఈ రోజుకైతే నేను గోవా ఫ్రూట్ని అయితే తీసుకుంటున్నానండి. చూడండి, ఈవినింగ్ అయితే 6:30 అవుతుందండి. ఈరోజైతే నేనైతే చపాతీ తీసుకోవడం లేదు, కొంచెం స్టమక్ అయితే ఫుల్గానే అనిపిస్తుంది. సో నేనైతే పపాయ తీసుకుంటున్నానండి. ఇది ఈ రోజుటి నా డిన్నర్ ప్లేట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.